మిత్రులారా నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు. అలాగే ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో, మీ శ్రేయోభిలాషులతో, వీళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే అందమైన కుర్లు. వీటి కోసం ఏం చేయాలి ఇది తెలుసుకుందాం. ఎంతోమంది ఈమెయిల్స్ ద్వారా అలాగే ఫోన్స్ ద్వారా అడుగుతున్న సమస్య ఇది. చక్కటి ఈ కురుల్ని, చక్కటి కేశ సంపదని ఎలా సాధించుకోవాలి, ఈ కేశాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని, మెయిన్గా హెయిర్ ఫాల్ని ఎలా చక్కదిద్దుకోవాలి, ఇది ఎంతోమంది అడుగుతున్నారు. దీని గురించి ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. జుట్టు రాలిపోవడానికి నిజానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే హార్మోన్స్ తేడాలు, రక్తహీనత, మానసిక ఒత్తిళ్లు, కాలుష్యం, ఇలాంటివన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని వీటిని సరిదిద్దుకోవాలి. ఇలాగే ఈ కారణాలని సరిచేసుకుంటూనే జుట్టు రాలే సమస్యకు ఇంట్లోనే మీరు కొన్ని పరిష్కారాలను వాడుకోవచ్చు. కొన్ని లేపనాలని, కొన్ని ఔషధాలని తయారు చేసుకొని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలలో ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఒక సౌందర్య చికిత్స ఉంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు తెల్ల సోన, ఆలివ్ ఆయిల్, అలాగే తేనె. ఈ మూడు, తెల్ల సోన, ఆలివ్ ఆయిల్, తేనె, ఈ మూడింటిని మీరు సిద్ధం చేసుకోవాలి. తెల్ల సోనని ఎలాగా సిద్ధం చేసుకుంటారు? కోడిగుడ్డుని కొట్టండి. కొట్టి ఆ సపరేటర్స్ దొరుకుతాయి మీకు. అంటే ఆ ఎల్లోని సపరేట్ చేసి కింద మీకు తెల్ల సొన్ను మాత్రమే సేకరించవచ్చు. ఇలాంటి సపరేటర్స్ దొరుకుతాయి. ఇదో పద్ధతి. లేదు అంటే కొట్టేసేసి జాగ్రత్తగా పక్క నుంచి కారిస్తే, లేకపోతే వేళ్ల సందులలో ఈ చేతిలో పట్టుకొని కారిస్తే ఈ వేళ్ల సందుల్లోంచి తెల్ల సొన్న కిందకి దిగుతుంది. ఇలాగా మీరు ఈ తెల్ల సొన్ని సేకరించండి. ఇక ఆ తర్వాతది ఆలివ్ ఆయిల్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అసలైనటువంటి ఆలివ్ ఆయిల్ సేకరించడం మంచిది. దీన్ని కూడా ఇలా సిద్ధం చేసుకోండి. ఇక మూడోది తేనె. తేనె కూడా అంతే. అగ్మార్క్ ఉండేటటువంటి ఒరిజినల్ తేనెని సిద్ధం చేసుకోండి. ఇలా మూడింటిని సిద్ధం చేసుకొని ఇక దీంతో ఔషధం తయారు చేసుకోవాలి. ఎలాగో తెలుసుకుందాం. ఈ కోడిగుడ్డు తెల్ల సొన ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి ఆలివ్ ఆయిల్, తేనె ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున కలపండి. ఇప్పుడు అన్నిటినీ మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా బాగా గిలకొట్టండి. ఔషధం సిద్ధమైంది. దీన్ని మీ జుట్టు ఆ కుదుళ్ళు ఉంటాయి కదా, మొదళ్ళు, వాటి చివరి నుంచి చివరి వరకు పట్టించండి. ఒక 20 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. మైల్డ్ షాంపూ అంటే ఏమి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏం లేదండి, మైల్డ్ షాంపూ అంటే ఏదైనా హెర్బల్ షాంపూ కానీ, లేదా చిన్నపిల్లలకి వాడేటువంటి షాంపూలు కానీ మైల్డ్ షాంపూలుగా ఉంటాయి. వీటితో తలస్నానం చేసేయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక సౌందర్య చికిత్స. ఇది కూడా అంతే, ఎవరికి వాళ్ళు తేలిగ్గా తయారు చేసుకోగలిగేది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి తెలుసుకుందాం. 1 కొబ్బరి పాలు, 2 నల్ల మిరియాలు, 3 మెంతులు. ఈ మూడింటిని సిద్ధం చేసుకోండి. కొబ్బరి పాలు, నల్ల మిరియాలు, మెంతులు. కొబ్బరి పాలని ఇలాగా సిద్ధం చేసుకోవాలి. అంటే కొబ్బరిని తురిమి దాన్ని పిండితే ఇలా పాలు వస్తాయి. వీటిని సిద్ధం చేసుకోవాలి. ఇక రెండోది మిరియాలు. నల్ల మిరియాలు కూడా ఇలా సిద్ధం చేసుకోండి. ఇక మూడోది మెంతులు. ఈ మూడింటిని సిద్ధం చేసుకొని వీటితోటి ఒక చక్కని లేపనాన్ని తయారు చేసుకోవాలి. ఎలాగో తెలుసుకుందాం. ఒక కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరిని తురిమి ఆ తురుముని ఒక పాన్లో వేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచండి. అప్పుడు ఆ తర్వాత దాంట్లో నుంచి పాలు అలా సపరేట్ అవుతాయి. ఆ పాలను వడగట్టేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీనికి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి ఆ నల్ల మిరియాలు అలాగే మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున కలపండి. ఇప్పుడు అన్ని కలిపితే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ మాడికి, మీ జుట్టుకి పూర్తిగా పట్టించండి. ఒక 20 నిమిషాలు ఆగండి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. దీంతో ఈ జుట్టు రాలడం అన్న సమస్య తగ్గుతుంది. ఎందుకంటే
ఇది ఆ లోపల ఉండేటువంటి కుదుళ్ళలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ వీటన్నిటిని సరిచేస్తుంది. ఇక తర్వాత ఒక మంచి సౌందర్య చికిత్స, దీన్ని కూడా ఎవరికి వాళ్ళు తయారు చేసుకోగలిగేది. దీనికి మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి? టీ బ్యాగ్స్, అలాగే వేడి నీళ్లు, ఈ రెండు సిద్ధం చేసుకోండి. ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి, వీటిని తెచ్చుకోవాలి. అలాగే నీళ్లు, దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ దింపాలి కాబట్టి నీళ్లు కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు తయారీ చూద్దాం. 2-3 టీ బ్యాగుల్ని 1 లేదా 2 కప్పుల వేడి నీళ్ళలో నానబెట్టండి. ఈ ఎంత నానబెట్టాలి అంటే ఈ మోతాదు మీ జుట్టు పొడవును బట్టి మీరు తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నీళ్ళని మీ మాడు, మీ జుట్టు మీదకి ఇలాగ పోసుకొని నెమ్మదిగా తలకి మర్దనా చేసుకోండి. 1 గంట తర్వాత చన్నీళ్ళతోటి తలస్నానం చేసేయండి. ఇక ఇలాంటిదే మరొక చక్కని సౌందర్య చికిత్స, ఇది కూడా చాలా తేలికైంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? 1 బీట్రూట్స్, అలాగే గోరింటాకులు, ఈ రెండు సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. బీట్రూట్స్ మీకు తెలిసినవే, ఇలాగా చక్కటి ఎరుపు రంగులో ఉంటాయి. వీటి ద్వారా జుట్టుకి ఆ బ్రైట్ కలర్ వస్తుంది. ఇక తర్వాతది మీకు తెలిసిందే గోరింటాకు, ఇది కూడా అంతే, అనాదిగా మనం జుట్టు రంగు కోసం వాడుతున్నాం, డైయింగ్ ఎఫెక్ట్ కోసం. ఈ రెండింటిని ఉపయోగిస్తూ లేపనాన్ని సిద్ధం చేసుకోవాలి. 7 లేదా 8 బీట్రూట్స్ని ఉడికించండి. తర్వాత వీటిని 5-6 గోరింటాకులతో కలిపేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అప్పుడు మీకు పేస్ట్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ మాడుకు రాసుకోండి. ఒక 15 గంటల నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచుకోండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలాగా ఈ ఔషధాలలో మీకు అనువైన దాన్ని తయారు చేసుకుని వాడుకుంటే మీ జుట్టు హెల్దీగా ఉంటుంది, చక్కటి అందంతో కనిపిస్తుంది, అన్నిటికీ మించి బాగా పెరుగుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.